వృక్ష శరీర ధర్మశాస్త్రం మొక్కలలో రవాణా పార్ట్ 12 వీడియో. ఈ వీడియోలో మొక్కలు నీటిని ఎలా శోషిస్తాయి ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మొక్కలలోనికి ప్రవేశించే అధిక భాగం నీరు వేర్ల ద్వారా ప్రవేశిస్తుంది. అవును కదా, మొక్కలలోనికి ప్రవేశించే అధిక భాగం నీరు ఎక్కడి నుంచి తీసుకుంటుంది? మొక్క వేర్ల ద్వారా ప్రవేశిస్తుంది. అందుకే మనం పత్రాలను కాకుండా నేలను నీటితో తడుపుతాం. మనం నీరు ఎక్కడ పోస్తాం? మొక్కకి నేలని నీటితో తడుపుతాం. వేరు కొనభాగాలలో మిలియన్ల సంఖ్యలో ఉన్న మూలకేశాలు ఎక్కడుంటాయి? మూలకేశాలు మిలియన్ల సంఖ్యలో ఉన్న మూలకేశాలు ఉంటాయి. ఎక్కడ? వేరు యొక్క కొనభాగంలో మిలియన్ల సంఖ్యలో ఉన్న మూలకేశాలు నేల నుంచి నీరు ఖనిజాలను పీల్చడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మూలకేశాలు వేరు బాహ్య చర్మం నుంచి ఉత్పత్తి అయ్యి పలుచని కవచాలు అత్యధిక ఉపరితల వైశాల్యాన్ని కలిగి అధికంగా నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ మిలియన్ల సంఖ్యలో మూలకేశాలు ఉంటాయి అనుకున్నాం కదా. ఈ మూలకేశాలు ఏం చేస్తాయి? నేల నుంచి నీరు ఖనిజాలను పీల్చడంలో ఈ మూలకేశాలు అనేవి ముఖ్య పాత్రని వహిస్తాయి. మూలకేశాలు వేరు బాహ్య చర్మం నుంచి ఉత్పత్తి అయ్యి మూలకేశాలు వేరు యొక్క బాహ్య చర్మం నుంచి ఉత్పత్తి అవుతాయి. మూలకేశాలు మిలియన్ల సంఖ్యలో ఉంటాయి. నేల నుంచి నీరు మరియు ఖనిజాలను పీల్చడంలో ఈ మూలకేశాలు ముఖ్య పాత్ర వహిస్తాయి అనుకున్నాం కదా. మూలకేశాలు వేరు యొక్క బాహ్య చర్మం నుంచి ఉత్పత్తి అయ్యి పలుచని కవచాలు అత్యధిక ఉపరితల వైశాల్యాన్ని కలిగి అధికంగా నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని చూపుతాయి. మూలకేశాలు నీరు ఖనిజాలను విసరణ చర్య వలన పీల్చుకుంటాయి. అంటే మనం మూలకేశాలు నేల నుంచి నీరు ఖనిజాలను పీల్చడంలో సహాయపడతాయి అనుకున్నాం కదా. ఈ మూలకేశాలు ఎలా పీల్చుకుంటాయి? విసరణ చర్య వలన పీల్చుకుంటాయి. మూలకేశంలోకి ప్రవేశించిన నీరు దిగువన ఉన్న వేరు పొరలకి 2 భిన్న విధాల ద్వారా చేరుతుంది. మూలకేశంలోకి ప్రవేశించిన నీరు అంటే మూలకేశాల తర్వాత మధ్యలోకి వెళ్ళాలి కదా. వేరు యొక్క మధ్య భాగంలోకి వెళ్ళాలి. దిగువన ఉన్న వేరు పొరలకి 2 భిన్న విధాల ద్వారా చేరుతుంది మూలకేశాల ద్వారా. ఆ విధాలేంటి? అపోప్లాస్ట్ విధము, సింప్లాస్ట్ పదము. మొక్క దేహం నిండా ప్రక్కన ఆనుకొని ఉన్న కణకవచాలు అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉన్న స్థితినే ఎపోప్లాస్ట్ అంటాం. ఇక్కడ మనం చూడొచ్చు పక్కన ఇవన్నీ కణాలు అనమాట. ఈ బాహ్య చర్మ కణాలు, ఈ వలకలంలో కణాలు, అంతశ్చర్మ కణాలు, పరిచక్రంలో కణాలు. అయితే ఇక్కడ మొక్క దేహం నిండా పక్కన ఆనుకుని ఉన్న కణకవచాలు అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉన్న స్థితిని అంటే ఇక్కడ ఇది ఒక బాహ్య చర్మంలో కణం అనుకుంటే, వల్కలంలో ఉన్న కణం అనుకుంటే, అంతశ్చర్మంలో ఉన్న కణం, ఇవి కణకవచాలతోటి కనెక్షన్లో ఉన్నాయన్నమాట. కణకవచాలు అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉన్న స్థితిని ఏమంటాము? అపోప్లాస్ట్ విధం అంటాం. అయితే ఎక్కడి వరకు ఈ అపోప్లాస్ట్ విధానం ఉంటుంది? వేరు అంతశ్చర్మంలోని కాస్మేరియన్ బద్దీలు తప్ప మిగతా భాగాలన్నింటిలోని ఈ అపోప్లాస్ట్ వ్యవస్థను ఏర్పరుస్తాయి. కాస్పేరియన్ బద్దీల దగ్గర డిస్టర్బ్ అవుతుంది అనమాట. కాస్పేరియన్ బద్దీల దగ్గర ఆగిపోతుంది. అంతవరకు ఈ కణాల మధ్య ఉన్న ఈ కణకవచాల మధ్య కనెక్షన్ అనేది అపోప్లాస్ట్ విధానం అనేది ఉంటుందన్నమాట. ఎపోప్లాస్ట్ నీటి చలనం కేవలం కణాంతర అవకాశాలు, కణకవచాల ద్వారా మాత్రమే జరుగుతుంది. కణాంతర అవకాశాలు అంటే ఏంటి? 2 కణాల మధ్య ఉండే స్పేస్ని ఏమంటాం? ఖాళీని ఏమంటాం? మనం కణాంతర అవకాశం అంటాం. అదేవిధంగా కణకవచాల ద్వారా మాత్రమే ఈ ఎపోప్లాస్ట్ విధానం జరుగుతుంది. దీనిలో నీరు కణత్వచాన్ని దాటదు. నీరు అనేది ఇక్కడ ఉంది కదా, కణత్వచం, ఈ బాహ్య చర్మంలో ఉన్న కణం యొక్క కణత్వచం, ఆ కణత్వచం దాటి వెళ్ళదు. ఇక్కడ ఈ రెండింటి మధ్య కణకవచానికి కణత్వచానికి మధ్య ఉన్న స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లోనే ప్రవాహం అనేది జరుగుతుందన్నమాట. ఈ చలనం ప్రవణతలపైన ఆధారపడి ఉంటుంది. ప్రవణతలపైన ఆధారపడి ఉంటుంది. ఎపోప్లాస్ట్ వ్యవస్థలో నీటి గమనానికి ఎలాంటి అవరోధాలు ఉండవు, ఎటువంటి డిస్టర్బెన్స్లు ఉండవు. నీరు ఖనిజాల చలనం స్థూల ప్రవాహంగా ఉంటుంది అనుకున్నాం కదా. స్థూల ప్రవాహం అంటే ఒక నదీ ప్రవాహంలాగా ఉంటుందని. నీరు ఆవుతున్న కొద్దీ కణాంతర అవకాశాలలోనూ వాతావరణంలోనూ అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉన్న ఎపోప్లాస్ట్ నీటి ప్రవాహం పైన తన్యత కలుగుతుంది. కాబట్టి నీటికున్న సంజన ధర్మాల వలన అలా స్థూల ప్రవాహం అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఇక్కడ వేరులో నీరు గమనం చెందే పదం ఇది. అంటే ఇక్కడ మనం
ఇక్కడ నుంచి నీరు అంటే ఇక్కడ మూలకేశాలు ఉంటాయి అన్నమాట ఒక పక్కన. ఈ మూలకేశాల నుంచి ఎక్కడికి చేరాలి? నీరు దారు వద్దకు చేరాలి. అయితే ఇక్కడ దారు వద్దకు చేరేటప్పటికి మధ్యలో ఎన్ని కణాలు ఉంటాయి చూడండి. ఇక్కడ బాహ్య చర్మం ఉంటుంది, బాహ్య చర్మం తర్వాత వల్కలం ఉంటుంది, వల్కలం తర్వాత అంతశ్చర్మం ఉంటుంది, అంతశ్చర్మంలో కాస్పేరియన్ బద్దీలు ఉంటాయి అనుకున్నాం కదా. అంతశ్చర్మం తర్వాత పరిచక్రం ఉంటుంది. అక్కడి నుంచి నీరు అనేది దారు ద్వారా వెళ్ళాలి. అయితే ఇక్కడ ఎపోప్లాస్ట్ విధానంలో నీరు ఈ మూలకేశాల ద్వారా గ్రహించబడి బాహ్య చర్మంలోకి వచ్చేస్తుంది. తర్వాత వల్కలంలో ఉన్న కణాలకి అంటే ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇలా అంతశ్చర్మం వరకు వస్తుంది. అంతశ్చర్మం నుంచి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే కణద్రవ్యంలోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. కణద్రవ్యంలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాస్పేరియన్ బద్దీ ఉంది కదా, ఈ థిక్ బ్రౌన్ కలర్ స్ట్రక్చర్. అది ఏంటంటే అక్కడ నీరు అనేది ఎపోప్లాస్ట్ విధానంలో జరగదు అనుకున్నా. అక్కడ ఏం చేస్తుందంటే నీరు అనేది ఇలా అంతశ్చర్మంలోకి వచ్చేసి ఇక్కడ అంతశ్చర్మంలోని కణాల్లోకి చేరిపోద్ది అనమాట. కణ ద్రవ్యంలోకి చేరిపోద్ది. అక్కడి నుంచి మళ్ళీ సింప్లాస్ట్ విధానంలో చేరి దారువులోకి చేరుతుంది అనమాట ఎపోప్లాస్ట్ విధానంలో. నెక్స్ట్ మొక్క దేహంలో కణకణానికి మధ్య ఏర్పడి ఉన్న ప్రోటోప్లాస్ట్ల అంతర్జాల వ్యవస్థని సింప్లాస్ట్ అంటాం. మొక్క యొక్క దేహంలో కణకణానికి మధ్య ఏర్పడి ఉన్న ప్రోటోప్లాస్ట్ అంటే ఏంటి? లోపల జీవద్రవ్యం అంటాం కదా. ప్రోటోప్లాస్ట్ల యొక్క అంతర్జాల వ్యవస్థను ఏమంటాం మనం? సింప్లాస్ట్ అంటాం. కణద్రవ్య బంధాలు ఇక్కడ చూడొచ్చు మనం పటంలో. కణద్రవ్య బంధాలు అంటే ఏంటి? కణానికి మధ్యలో అనమాట. కణద్రవ్య బంధాల ద్వారా పక్కనున్న కణాలు అనుసంధానించబడి ఉంటాయి. సింప్లాస్ట్ చలనంలో నీరు కణాలలోని కణద్రవ్యం ద్వారా ప్రయాణిస్తుంది. కణాల మధ్య నీటి చలనం కణద్రవ్య బంధాల ద్వారా జరుగుతుంది. నీరు కణత్వచాన్ని దాటి లోపలికి చేరవలసి ఉంటుంది. అందుకే సింప్లాస్ట్ చలనం సాపేక్షంగా మందగమనంగా ఉంటుంది. ఈ సింప్లాస్ట్ చలనంలో నీరు కణత్వచాన్ని దాటి లోపలికి చేరవలసి ఉంటుంది. కాబట్టి ఈ సింప్లాస్ట్ చలనం అనేది సాపేక్షంగా నెమ్మదిగా ఉంటుంది అనమాట, మందగమనంగా ఉంటుంది. ఈ చలనం సెక్మం ప్రవణతకు అనుకూల దిశలో జరుగుతుంది. ఈ చలనం అనేది సింప్లాస్ట్ చలనం అనేది సెక్మం ప్రవణతకి అనుకూల దిశలో జరుగుతుంది. ఈ సింప్లాస్ట్ చలనాన్ని కణద్రవ్య వహనం అనేది ప్రోత్సహిస్తుంది. హైడ్రిల్ల పత్ర కణాలలోని కణద్రవ్య వహనాన్ని మనం గమనించవచ్చు. దీనివల్ల హరిత రేణువులు భ్రమణం చెందడాన్ని చూడొచ్చు. కణద్రవ్య వహనం వలన హరిత రేణువులు భ్రమణం చెందడం చూడొచ్చు. వేరులో సాధారణంగా నీరు ఎపోప్లాస్ట్ విధానంలో చెలుస్తుంది. వేరులో నీరు అనేది ఎపోప్లాస్ట్ విధానంలో చేరుస్తుంది. వల్కలంలోని కణాలు వదులుగా అమర్చబడి నీటి గమనానికి ఎలాంటి అవరోధం లేకుండా చేస్తాయి. వల్కలంలోని కణాలు వదులుగా అమర్చబడి ఉండి నీటి గమనానికి ఎలాంటి అవరోధం లేకుండా చేస్తాయి. అయితే వల్కలంలోని లోపల అంతశ్చర్మ పొర కణాలు సోబరిన్ మాతృక చేత ఏర్పడిన కాస్పేరియన్ బద్దీలచే ఏర్పడి ఉండడం వలన నీటికి ఈ కాస్పేరియన్ బద్దీలు అనేవి అపారగమ్యత చూపిస్తాయి అనుకున్నాం కదా. కాబట్టి నీరు అంతశ్చర్మ పొర ద్వారా ప్రయాణించలేదు. అయితే నీరు సోబరిన్ రహిత కవచ ప్రాంతాలకి మళ్లించడం ద్వారా కణత్వచాల ద్వారా అక్కడ ఏమవుతుంది? మళ్ళీ కణాల్లోనికి ప్రవేశిస్తుంది. అంతశ్చర్మ పొరలోని తదుపరి నీరు సింప్లాస్ట్ ద్వారా ప్రయాణించి త్వచాన్ని దాటి దారు కణజాలంలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి వేరు పొరలలోని నీటి గమనం అంతశ్చర్మంలో మాత్రమే సింప్లాస్ట్ విధానంలో జరుగుతుంది. నీరు సింప్లాస్ట్ విధానం ద్వారా ప్రయాణించి త్వచాన్ని దాటి దారు కణజాలంలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి వేరు పొరలలో నీటి గమనం అంతశ్చర్మంలో మాత్రమే సింప్లాస్ట్ విధానంలో జరుగుతుంది. నీరు ఇతర ద్రావితాలు ప్రసరణ స్తంభంలోకి ఈ విధానంలోనే ప్రయాణిస్తాయి. నీరు ఇతర ద్రావితాలు ప్రసరణ స్తంభంలోనికి ఈ విధానంలోనే ప్రయాణిస్తాయి. నీరు ఇతర ద్రావితాలు అంటే అంతశ్చర్మంలో మాత్రమే సింప్లాస్ట్ విధానంలో జరుగుతుంది అనమాట. అంతకుముందంతా ఎపోప్లాస్ట్ విధానంలో జరుగుతుంది. నీరు ఇతర ద్రావితాలు ప్రసరణ స్తంభంలోకి ఈ విధానంలోనే వస్తాయన్నమాట. నెక్స్ట్ దారువులోకి చేరిన నీరు పిదప కణాల లోపల కణాల మధ్యన స్వేచ్ఛగా చెలుస్తుంది. దారువులోకి చేరుతుంది అనుకున్నాం కదా నీరు. మనం పటంలో చూసాం. దారువులోకి చేరిన నీరు
కణాల మధ్యన స్వేచ్ఛగా చెలుస్తుంది. లేత వేర్లలో నీరు దారు నాళాలు దారు కణాలలోకి ప్రత్యక్షంగా చేరుతుంది. లేత వేర్లు ఉంటాయి కదా, లేత వేర్లు, ఆ లేత వేర్లలో నీరు అనేది దారు నాళాలు దారు కణాలలోనికి ప్రత్యక్షంగా చేరుతుంది, డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇవి నిర్జీవ జతవాహకాలు మరియు ఎపోప్లాస్ట్ వ్యవస్థలో భాగాలు. ఇవి నిర్జీవ జతవాహకాలు మరియు ఎపోప్లాస్ట్ వ్యవస్థలో భాగాలు. వేరు నాళికా వ్యవస్థలోకి నీరు ఖనిజ అయాన్లు గమన పదంను సంగ్రహంగా మనం పటంలో 1.7లో చూడొచ్చు. ఇక్కడ మనం పటంలో చూడొచ్చు అనమాట. వేర్లలో సింప్లాస్ట్ ఎపోప్లాస్ట్ వ్యవస్థలు నీరు అయాన్లను పీల్చే విధానం. ఇదేంటి ఇక్కడ సింప్లాస్టిక్ విధానం అంటే ఏంటి? సింప్లాస్టిక్ విధానంలో కణద్రవ్యంలోంచి అంటే జీవద్రవ్యం ప్రోటోప్లాస్ట్లోంచే నీటి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటుంది అనుకున్నాం. ఇలాగ డైరెక్ట్గా దారు దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. ఎపోప్లాస్ట్ విధానంలో కణకవచాల యొక్క అంచుల నుంచి ప్లాస్మాతో పక్క నుంచి అదేవిధంగా కణాంతర అవకాశాల నుంచి నీరు అనేది లోపలికి ఎంటర్ అవుతుంది దారు వరకు. అంతఃచర్మంలో కాస్పేరియన్ బద్దీలు ఉంటాయనుకున్నాం కదా. ఈ కాస్పేరియన్ బద్దీల నుంచి మరలా సింప్లాస్టిక్ విధానంలోనే చేరుతుంది అనమాట. ఎపోప్లాస్టిక్ విధానంలో అంతఃచర్మం వరకు వచ్చిన కాస్పేరియన్ బద్దీల నుంచి మరలా ఏమవుతుంది, అంతఃచర్మ కణాలలోని సింప్లాస్టిక్ విధానం ద్వారానే దారు వరకు కూడా చేరుతుంది అనమాట. ఇవేంటి? పరిచక్రము, పోషక కణజాలం ఇక్కడ ఉంటుంది మధ్యలో దారు అనేది. కొన్ని మొక్కలలో నీరు ఖనిజ మూలకాల శోషణకి సహాయపడే అదనపు నిర్మాణాలు ఉంటాయి. శిలీంధ్రపు వేరు వ్యవస్థతో కలిసి ఏర్పడిన సహజీవన సాంగత్యాన్ని ఏమంటాం? శిలీంధ్ర మూలం మైకోరైజా అని అంటాం. శిలీంధ్రపు వేరు వ్యవస్థతోటి కలిసి ఏర్పడిన సహజీవన సాంగత్యాన్ని శిలీంధ్ర మూలం అంటాం. దీనిలో శిలీంధ్ర తంతువులు లేత వేరు చుట్టూ వలవలే ఏర్పడి కానీ వేరు లోపలి కణజాలాలలో విస్తరించి కానీ ఉంటాయి. ఈ శిలీంధ్ర తంతువులు విశాలమైన ఉపరితలాన్ని ఏర్పరిచి సాధారణ వేర్లు మృత్తిక దూర ప్రాంతాల నుంచి నీటిని ఖనిజ అయాన్లను పీల్చుకోలేని స్థితి నుంచి రక్షించి సులభంగా పీల్చుకొనడానికి తోడ్పడతాయి. ఇక్కడ మైకోరైజ్ శిలీంధ్ర మూలం అనుకున్నాం కదా. శిలీంధ్ర వేరు వ్యవస్థతోటి కలిసి అంటే ఇక్కడ కొన్ని మొక్కల్లో నీరు ఖనిజ మూలకాల శోషణకి ఇంకా అదనపు నిర్మాణాలు కూడా ఉంటాయి. శిలీంధ్రాలు వేరు వ్యవస్థతోటి కలిసి ఏర్పడిన ఒక సహజీవన సాంగత్యాన్ని ఏమంటాం? శిలీంధ్ర మూలం మైకోరైజ్ అంటాం. దీనిలో శిలీంధ్ర తంతువులు లేత వేరు చుట్టూ వలవలే ఏర్పడి ఉండగా వేరు లోపల కణజాలాలలో విస్తరించి కానీ ఉంటాయి. శిలీంధ్ర తంతువులు అనేవి వేరు చుట్టూ ఒక వలవలే కానీ లేదా వేరు లోపల కణజాలాలలో విస్తరించి కానీ ఉంటాయి శిలీంధ్ర తంతువులు. ఈ శిలీంధ్ర తంతువులు విశాలమైన ఉపరితలాన్ని ఏర్పరిచి సాధారణ వేర్లు మృత్తిక దూర ప్రాంతాల నుంచి నీటిని ఖనిజ అయాన్లను పీల్చుకోలేని స్థితి నుంచి రక్షిస్తాయి, సులభంగా పీల్చుకోవడానికి తోడ్పడతాయి. శిలీంధ్రము వేరుకు నీరు ఖనిజాలను అందించగా శిలీంధ్రం ఏం చేస్తుంది? ఇక్కడ శిలీంధ్ర మూలం మైకోరైజ్ అనుకున్నాం కదా. శిలీంధ్రము వేరుకు నీరు ఖనిజాలను అందించగా వేర్లు శిలీంధ్రానికి చక్కెరలను నత్రజని సంయోగికాలను అందజేస్తాయి. కొన్ని మొక్కలకు శిలీంధ్ర మూలాలతో అవికల్ప సంబంధం ఏర్పడి ఉంటుంది. ఉదాహరణకి పైనస్ విత్తనాలు శిలీంధ్ర మూలాలు లేనిదే మొలకెత్తలేవు, స్థిరపడలేవు. అంటే ఇక్కడ విడదీయరాని బంధం అనేది ఏర్పడుతుంది అనమాట. కొన్ని మొక్కలకి శిలీంధ్ర మూలాలతోటి విడదీయరాని అవికల్పక సంబంధం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకి పైనస్ విత్తనాలు శిలీంధ్ర మూలాలు లేనిదే మొలకెత్తలేవు, స్థిరపడలేవు. శిలీంధ్ర మూలాలు లేనిదే ఈ పైనస్ విత్తనాలు అనేవి మొలకెత్తలేవు, స్థిరపడలేవు. నెక్స్ట్ వీడియోలో మనం మొక్కలో నీటి ఊర్ధ్వగమనం గురించి డిస్కస్ చేద్దాం.